ప్రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి అనేక రకాలుగా కాంగ్రెస్ ఇండి కూటమి, దానికి మద్దతుగా ఉన్నటువంటి విదేశీ మీడియా శక్తులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక వర్గము రకరకాల నరేటివ్స్ బిల్డ్ చేసింది, రకరకాల కథనాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది. అవి అసత్యాలైనప్పటికీ కూడాను సర్వసాధారణ ప్రజానీకం దాకా చేరాయి. వాటిని ప్రజలు నమ్మారు. ఈ నమ్మిన కారణంగా ప్రజలు కొన్ని చోట్ల జాతీయవాద శక్తులను ఓడించటం జరిగింది. ఉదాహరణకి రాజ్యాంగాన్ని మార్చేటటువంటి కుట్ర జరుగుతోంది అని ఒక ప్రచారం జరిగింది. దళితుల రిజర్వేషన్లను తీసేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం ఒకటి జరిగింది. ఇవన్నీ కూడాను చిట్ట చివరికి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో చాలా బీజేపీకి సంబంధించిన విజయావకాశాలని గణనీయంగా దెబ్బతీశాయి. ఇలాంటిదే ఒక అయోమయాన్ని ఒక నేరేటివ్ ద్వారా సృష్టించే ప్రయత్నం ఈ ఎన్నికల్లో ఇండి కూటమి చేసింది. దానికి కొన్ని మీడియా సంస్థలు కూడా మద్దతు ఇచ్చాయి. అదేమిటంటే ఆర్ఎస్ఎస్ ఈసారి బీజేపీకి పనిచేయలేదు. ఆర్ఎస్ఎస్ పనిచేయలేదు, బీజేపీ అవసరం, బీజేపీ అధినేత అయినటువంటి నడ్డా మాకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు, మేము సొంతంగానే మా బలం పెరిగింది కాబట్టి మేము ఫైట్ చేయబోతున్నాం, మాకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు, మా పనిని మేము చేసుకుంటామని ఆయన అన్నట్టు. అందుకని ఆర్ఎస్ఎస్ అలిగి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు కథనాలు వచ్చాయి. అయితే వాస్తవం ఏమిటి? వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఏనాడు కూడాను ప్రత్యక్షంగా ఒక సంస్థగా, ఆర్ఎస్ఎస్ అనే సంస్థగా కార్యకర్తలకు పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పి ఏ రోజు కూడాను ఆదేశాలు జారీ చేయదు. 1925లో సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈనాటి వరకు ఇన్ని ఎన్నికల్లో ఎప్పుడు కూడాను ఫలానా పార్టీకి ఓటేయండి అన్నటువంటి నినాదము ఆర్ఎస్ఎస్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడాను ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటు వేయండి అని ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పలేదు, సంస్థాగతంగా కార్యకర్తలకు ఆదేశాన్ని జారీ చేయలేదు. కార్యకర్తలు వాళ్ళ స్వ ఇచ్ఛతో వాళ్లకు నచ్చినటువంటి పార్టీకి పనిచేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా కొన్ని చోట్ల గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కొన్ని తెలుగుదేశం ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ బాధ్యతలు నిర్వహించినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం హయాంలో మంత్రులు కూడా ఈ విద్యాశాఖను కూడా నిర్వహించినటువంటి కరణం రామచంద్రరావు గారు ఉదాహరణకి, ఈ రకమైనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటు వేయమని ఎప్పుడూ చెప్పలేదు, ఫలానా పార్టీకి ఓటు వేయమని ఇంతవరకు చెప్పలేదు. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇక రెండవది, బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం ఉందా లేదా అన్నటువంటి ఒక అయోమయాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. వాస్తవం ఏమిటంటే ఒక 5-6 సంవత్సరాల క్రితము ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలకంటే ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ని ఒక సుప్రసిద్ధ మేధావి అడిగారనమాట, మీరు కేవలం బీజేపీకి ఎందుకు సపోర్ట్ బీజేపీకే మీ కార్యకర్తలను ఎందుకు ఇస్తారు, ఆ రకంగా కాంగ్రెస్కి మిగతా పార్టీలకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడిగినప్పుడు మోహన్ భాగవత్ చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. వేరే పార్టీ మమ్మల్ని అడిగితే ఆ పార్టీలకు కూడా మా కార్యకర్తల్ని మేము ఇవ్వగలము అని చెప్పారు. అయితే కొన్ని విషయాలలో రాజీ ఉండదు. సైద్ధాంతికమైనటువంటి కొన్ని అంశాల విషయంలో మాకు కొంత స్పష్టత ఉండాలి, దాని తరువాత మాత్రమే మా కార్యకర్తల్ని మేము లోన్ ఇస్తాం, మా విధానాలు నచ్చి అడిగినట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధమన్నారు. దీని అర్థం ఇది 4 సంవత్సరాల క్రితము మోహన్ భాగవత్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క దృక్పథం చాలా స్పష్టంగా ఉంది. సంస్థగా ఫలానా పార్టీకి వెయ్యమని చెప్పదు. ఒకవేళ కాంగ్రెస్ అడిగినా ఇంకొక పార్టీ అడిగినా కూడాను వాటికి కార్యకర్తలని ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధం, కేవలం బీజేపీకే ఇవ్వాలని కూడా లేదు. ఎందుకంటే జాతీయవాదం కోసము, ధర్మం కోసము ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మూడవది, ఈసారి ఎన్నికల్లో మాకు బీజేపీ కార్యకర్తలు అవసరం లేదని నడ్డా చెప్పలేదు.
ఒకానొక సమయంలో బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని తీసుకున్నాము. ఈరోజు బీజేపీ సొంత బలంతో ఎదుగుతోంది కాబట్టి మేము మా సొంత శక్తితో పోరాడతామని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యను వక్రీకరించటం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది బీజేపీ అధ్యక్షులు ఇదే మాట అన్నారు. నడ్డా అన్నటువంటి మాటనే చాలామంది అన్నారు. కానీ ఈసారి మాత్రమే ఆర్ఎస్ఎస్ని ఏదో దూరం పెట్టారు, ఆర్ఎస్ఎస్ని ఏదో పిలవలేదు, ఆర్ఎస్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదన్నటువంటి ఒక అబద్ధపు కథనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుని రాగలిగింది. చాలా మేధావులు అనుకుంటున్నటువంటి వాళ్లను కూడా కన్ఫ్యూజ్ చేయగలిగింది. చాలా మేధావులు మాకు జాతీయవాదంలో మేము మునిగి తేలుతున్నాము, లేకపోతే జాతీయవాద రాజకీయాల్ని మేము బాగా అర్థం చేసుకుంటాము, ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకుంటాం, బీజేపీని అర్థం చేసుకుంటాం అనేటటువంటి వ్యక్తులు కూడా ఈ విషయంలో పప్పులో కాలేసేలాగా చేశారు. చాలామంది జాతీయవాదులు కూడాను ఆర్ఎస్ఎస్ని గౌరవించలేదు కాబట్టి ఈసారి బీజేపీ ఓడిపోయింది, ఈ రకమైనటువంటి కథనాలు ఇస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఆర్ఎస్ఎస్ గతంలోనూ ఇప్పుడు ఎప్పుడు ఫలానా పార్టీకి పనిచేయమని ఎప్పుడూ ఆదేశం ఇవ్వలేదు. ఒకటి, బీజేపీ ఒక రాజకీయ పార్టీగా సొంత బలంతో ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఆ బలం ఆధారంగా ఓటర్ల దగ్గరికి వెళ్తుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వ్యక్తిగతంగా వాళ్లకు నచ్చిన పార్టీకి పనిచేస్తారు. వాళ్ళలో ఎక్కువ మందికి బీజేపీకి పనిచేయటం అనేది అలవాటుగా వస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప సంస్థాగతమైనటువంటి నిర్దేశం కాదు. ఉదాహరణకి ఇటీవల తెలంగాణలో ఈ అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అక్షతల వితరణ కార్యక్రమం జరిగినప్పుడు చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు లీడ్ తీసుకున్నారు. సో ఇటువంటివి హిందుత్వం విషయంలో అందరూ కలిసి రావాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి. దానికి అనుగుణంగా జాతీయ ప్రయోజనాల కోసము కార్యకర్తలు, స్వయం సేవకులు తమ నిర్ణయం తాము తీసుకుంటారు. ఇది అర్థం కాని కారణంగా జాతీయవాదులమని చెప్పుకుంటూ కొత్తగా ఈ సంస్థల్లోకి వస్తూ సంస్థ యొక్క చరిత్రను, పరంపరను, గతాన్ని, దీని యొక్క ట్రెడిషన్స్ని అర్థం చేసుకొని చాలామంది పొరపాటు పడ్డారు. కాంగ్రెస్ వేసినటువంటి ట్రాప్లో పడ్డారు. నడ్డా చెప్పినటువంటి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి బీజేపీ సర్వశక్తుల పోరాడింది. ఒకసారి ఎన్నికల్లో గెలుస్తారు, ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతారు. కానీ దీనికి ఏదో ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి పడి రాలేదు అన్నటువంటి కథనం ఏదైతే ఉందో దానికి ఎటువంటి ఆధారము లేదు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అర్థం కాదు, బీజేపీ అర్థం కాదు, ఈ దేశపు రాజకీయాలు అర్థం కావని మనము భావించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.